దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు వాళ్ళ కమ్యూనికేషన్ విధానం ఏ విధంగా పెంచుకోవాలి, సాఫ్ట్ స్కిల్స్ ఏ విధంగా పెంచుకోవాలి అనేది ప్రతిష్టాత్మకమైన ఎంజీఐటి కళాశాల ప్రిన్సిపల్గా సేవలు అందిస్తున్న ప్రొఫెసర్ చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గ్రామీణ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 6 నెలల నుంచి సంవత్సరం వరకు వాళ్ళకి నచ్చిన ఇంగ్లీష్ పేపర్ అన్ని పేజీలు క్షుణ్ణంగా చదివేయాలి. వెదర్ ఇట్ బి హిందూ పేపరా, టైమ్స్ ఆఫ్ ఇండియానా, దక్కన్ క్రానికలా అనేది నేను చెప్పను. మీకు నచ్చిన పేపర్ని తీసుకొని అది క్షుణ్ణంగా చదవాలి. తర్వాత విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత మీకు న్యూస్ పేపర్ చదివినప్పుడు కొత్త కొత్త పదాలు వస్తాయి, వాటి యొక్క అర్థం ఏందనేది తెలుసుకోవాలి. ఇవాళ మీకు చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి గూగుల్ ద్వారా కూడా వాటి మీనింగ్స్ తెలుసుకోవాలి. అదొకటి. తర్వాత మీకు నచ్చిన పుస్తకాలు, నవలలు కావచ్చు, స్టోరీ బుక్స్ కావచ్చు, అవి కూడా ఇంగ్లీషులో ఉన్నాయి, చదవాలి. అవి ఎందుకంటే చదివే కొన్ని ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తాయి కాబట్టి చదవాలి. ఆ విధంగా రీడింగ్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ రీడింగ్ ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. స్పీకింగ్ని అబ్జర్వ్ చేయాలి. తర్వాత కొన్ని ఇంగ్లీష్ డాక్యుమెంటరీస్, తర్వాత మన చరిత్ర గురించి చెప్పే డాక్యుమెంటరీస్ వస్తుంటాయి టీవీలో. తర్వాత కొన్ని ఓటీటీలలో కూడా ఈ సైంటిఫిక్ స్టోరీస్ ఉంటాయి, అవి మీరు సైంటిఫిక్గా కూడా మిమ్మల్ని మోటివేట్ చేస్తాయి, అలాంటివి చూడాలి. సో మీరు సెలెక్టివ్గా ఉండాలి. అంటే మీకున్నది, మీకు ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఫిల్ చేయాలంటే ఎలాంటివి చూడాలి, ఎలాంటివి వినాలి, ఎలాంటివి చదవాలి అనే దాంట్లో వీళ్ళకి క్లారిటీ ఉండాలి. క్లారిటీ అప్రోచ్ తీసుకుంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు వాళ్ళు మిగతా స్టూడెంట్స్తో పాటు రాణించగలుగుతారు. ఆలోచన అనేది వాళ్ళు సక్రమైన మార్గంలో పెట్టుకోవాలి. వాళ్ళకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీదనే ఆలోచిస్తూ ఉంటేనే వాళ్ళకి సొల్యూషన్ అనేది దొరుకుతుంటుంది. దానికి ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని వాళ్ళకి తెలిసిన టీచర్ల దగ్గర పంచుకోవాలి. సో ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా కొన్ని ప్రశ్నలు వచ్చాయి, దానికి నేను ఈ విధంగా ఆన్సర్ చేశాను, నేను ఏ విధంగా చెప్తే బాగుంటాయి అనేది నలుగురితో చర్చించాలి. చర్చల ద్వారా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి. ఎందుకు ఇప్పుడు మేము టీచర్లుగా జాయిన్ అయినప్పుడు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, కానీ మరి మేము ఎట్లా డెవలప్ అయ్యామంటే పిల్లలతో ఇంటరాక్షన్ ద్వారానే మళ్ళీ మేము కూడా టీచింగ్ బాగానే చేయగలిగాం. తర్వాత కాలం 2-3 సంవత్సరాల్లోనే పికప్ చేసుకోగలిగాం. అలాగే విద్యార్థులు కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్లో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినంత మాత్రాన డిస్కరేజ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంటెంటే ఇంపార్టెంట్. వాళ్ళకి సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే వాళ్ళు ఇంజనీరింగ్ సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ఎలాంటి నిరుత్సాహానికి గురి కాకుండా వాళ్ళకి తమదైన స్టైల్లో వాళ్ళు లైఫ్లో పైకి రావడానికి ట్రై చేయాలి.